హలో మేడం. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. సో ఎవరు బాగా ఆడుతున్నారు? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. విష్ణుప్రియ నైనిక. ఓకే, నేను అభయ్ నవీన్ కి రెడ్ కార్డ్ ఇచ్చారు కదా, అది ఆయనకి ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ అయితే నేను అనుకోను. ఎందుకంటే అంటే ఆయన బిగ్ బాస్ కొంచెం ఏమైతే ఉన్నదో అదే మాట్లాడేది. అంతేనా? నాగార్జున తప్పు. నాగార్జున గారు తప్పు 100%. అంటే బిగ్ బాస్ రూల్సే కదా మెయిన్. రూల్స్ అంటే వాళ్ళకి బిగ్ బాస్ లోకి వెళ్తున్నామంటే అవే పాటించాలి కదా. ఏమైతే మాట్లాడుతూ ఉంటాయో అవే మాట్లాడతారు కదా, ఎందుకంటే ఎమోషన్స్ అందరికి దూరంగా ఉంటారు వాళ్ళు కూడా. రూల్స్ అయితే బ్రేక్ చేయకూడదు అనేది ముందే అదైతే రూల్ కాదు కదా. బిగ్ బాస్ గారి తప్పు అంటారా? అని చెప్పేసి కన్ఫర్మ్ అంటే అబ్బాయి మాట్లాడి తప్పు కాదండి, కరెక్ట్ అంటారు. అంటే భార్య గురించి కూడా మాట్లాడారు బిగ్ బాస్ భార్య. అదొక వాడు యూజ్ చేయకుండా ఉండాల్సిందేమో. అదొక వాడు మరి అంటే కాదు. నాగార్జున గారు చాలా సీరియస్ అది సీరియస్ అవడం ఏంటంటే వైఫ్ గురించి మాట్లాడడం వల్ల ఆయన సీరియస్ సో అభయ్ నవీన్ టాప్ 5 లో ఉంటాడా? మేబీ అయ్యి ఉండొచ్చు. మీ ప్రకారం ఎవరు ఉంటారు టాప్ 5 లో ఇప్పటి వరకు? ఓకే, మణికంఠ ఊ అంటే ఏడుస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఉంటదేమో అనుకోండి. మణికంఠ మాటలు మీరు నమ్ముతున్నారా, ఫేక్ అనిపిస్తుందా? అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటారు కదా ఆయన, తెలియదు. మనకంటే ఎందుకు విన్ అవ్వాలని అనుకుంటున్నారు మీరు? సెంటిమెంట్ కా? ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు కదా ఆయన, ఉండలేకపోతున్నారు. హగ్గులు ఎక్కువ ఇస్తున్నాడు అని సార్. అంటే షోలో కొంచెం ఇది ఎక్కువ అయిపోయింది అంటున్నారు, హగ్గులు ఇవి కొంచెం ఎక్కువ అయిపోయింది కొంచెం అని అంటున్నారు. నేనైతే నిఖిల్ కంటే కాదు సార్. కరెక్ట్. వాళ్ళిద్దరు ట్రాక్ ఎక్కడ దాకా పోయారు? ఏమో బయటకు వచ్చే వరకు ఉంటది, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్. యష్మి ఎలా ఆడుతున్నాము? ఏం లేదు. ప్రేరణ ఓకే, పర్లేదు. నబీలా ఫ్రీది ఏం లేదు. ఓకే, అంతా వేస్ట్. విష్ణుప్రియ మన పృథ్వీని ట్రై చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ట్రై చేసుకుంటే బాగుండేమో. అంతేనా? చాలా మంది బిగ్ బాస్ 9 కమిటీ మీరు వెళ్ళే అవకాశం అంటే బాగా మాట్లాడతారు కదా. గేమ్ ఆడుతుందని మీకు తెలియదు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే.